నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సాక్షి డిజిటల్. విప్లవాత్మక నిర్ణయాలకు, ముందడుగు వ్యూహాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఎప్పుడూ ప్రజల్లో, కార్యకర్తల గుండెల్లో ఉండే నాయకుడు ఆయన. ఒక ఓటమి ఆయనను ఆపలేదు, ఒక పరాజయం ఆయన సంకల్పాన్ని తగ్గించలేదు. ఇప్పుడు శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపేందుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులను మరింత పటిష్టం చేసేందుకు జననేత వైఎస్ జగన్ సరికొత్త డిజిటల్ అస్త్రానికి ప్రాణం పోశారు. ఇక్కడ మధ్యవర్తుల ప్రమేయం ఉండదు, లీడర్ల పైరవీలు అవసరమే లేదు. ఇకపై గ్రామ స్థాయిలో ప్రతి సామాన్య కార్యకర్త కూడా నేరుగా తాడేపల్లితో, సాక్షాత్తు వైఎస్ జగనన్నతో కనెక్ట్ కాబోతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో పొలిటికల్ హిస్టరీలోనే రికార్డు సృష్టించబోతున్న ఈ సూపర్ యాప్ విశేషాలేంటో ఈ వీడియోలో మనం చూద్దాం. సాధారణంగా ఏ రాజకీయ పార్టీలోనైనా కోట్ల మంది అభిమానులు, సోషల్ మీడియా వారియర్స్, లక్షలాది మంది క్యాడర్ ఉంటారు. వైసీపీకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అపారమైన ప్రజాబలం ఉంది. కానీ క్షేత్రస్థాయిలో రక్తాన్ని చెమటోడ్చి పనిచేసే ఒక సాధారణ కార్యకర్తకున్న అతిపెద్ద ఆవేదన ఏంటో తెలుసా? నేను పార్టీ కోసం ఇంత కష్టపడుతున్నా, మా సమస్యను జగనన్న దృష్టికి ఎలా తీసుకెళ్ళాలి? మధ్యలో ఉండే కొందరు నేతలు మా మాటను పై వరకు చేరనివ్వడం లేదే, అన్నను నేరుగా కలవడం ఎలా? ఇలాంటి ప్రశ్నలే వస్తున్నాయి. ఇలాంటి గ్యాప్ వల్లే పార్టీ నష్టపోతోందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గమనించారు. నాయకులు పార్టీలు మారవచ్చు, పదవుల కోసం వెళ్ళిపోవచ్చు, కానీ జెండాను గుండెల్లో పెట్టుకునే కార్యకర్త ఎక్కడికి వెళ్ళడు. ఆ నిజమైన కార్యకర్తలే పార్టీకి అసలైన బలం, బలగం అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మారు. అందుకే ఆ మధ్యవర్తుల గోడలను బద్దలు కొడుతూ కార్యకర్తకు, నాయకుడికి మధ్య ఉన్న దూరాన్ని జీరో చేయడానికి తెచ్చిన ఒక బ్రహ్మాస్త్రమే ఈ జగన్ 2.0 సూపర్ యాప్. నిజానికి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి సంచలనాలు సృష్టించడం ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూనే ఉన్నాం. మన పొరుగు రాష్ట్రం తమిళనాడులోనే దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ కూడా ఉంది. తమిళ స్టార్ హీరో విజయ్ తన సరికొత్త పార్టీ తమిళగ వెట్రి కజగన్ని స్థాపించి ఎన్నికల బరిలో నిలిచినప్పుడు ఆయనకున్న అతిపెద్ద బలం ఈ డిజిటల్ వ్యూహమే. 2025 జూలై 30న విజయ్ స్వయంగా మై టీవీకే అనే యాప్ లాంచ్ చేశారు. కొత్తగా పెట్టిన పార్టీ కావడంతో ప్రతి గ్రామానికి, ప్రతి పోలింగ్ బూత్కు చేరడం చాలా కష్టం. కానీ ఈ సింగిల్ యాప్తో లక్షలాది మంది సభ్యత్వాలను క్షణాల్లోనే పూర్తి చేశారు. బూత్ స్థాయి నిర్వహణను, కార్యకర్తల సమీకరణను ఈ యాప్ పూర్తిగా మార్చేసింది. విజయ్ ప్రసంగాలు, పార్టీ సిద్ధాంతాలు నేరుగా సామాన్యుడి మొబైల్కి చేరాయి. ఫలితంగా అగ్రనాయకత్వానికి, కింది స్థాయి క్యాడర్కు మధ్య ఎలాంటి గందరగోళము లేకుండా 1-to-1 కమ్యూనికేషన్ సాధ్యమైంది. ఆ యాప్ తెచ్చిన సక్సెస్ ఫార్ములాను ఇప్పుడు మన జగనన్న మరింత అప్గ్రేడ్ చేసి ఏపీ పాలిటిక్స్లోకి తీసుకొచ్చారు. విజయ్ ప్రారంభించిన యాప్ ఒక ఎత్తు అయితే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించిన జగన్ 2.0 సూపర్ యాప్ మరో సరికొత్త ఎత్తు. ఇది కేవలం సభ్యత్వ నమోదుకో, మెసేజీలు పంపుకోవడానికో ఏమాత్రం పరిమితం కాలేదు. ఇందులో వాడిన టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. డైరెక్ట్ కనెక్టివిటీ. గ్రామ లేదా వార్డు స్థాయిలో పనిచేసే ప్రతి సాధారణ కార్యకర్త కూడా తన మొబైల్ ద్వారా నేరుగా తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి రిపోర్ట్ చేయవచ్చు. స్థానిక సమస్యలను, పార్టీ పరిస్థితిని నేరుగా అధినేతకు చేరవేయవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే మనం మాట్లాడుకుంటున్న ఏఐ, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో రోజువారీ జరిగే రాజకీయ పరిణామాలను ఈ యాప్లోని ఏఐ టూల్స్ పూర్తిగా విశ్లేషిస్తాయి. ప్రతికూల అంశాలేంటి, సానుకూల అంశాలేంటి, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు క్రోడీకరించి నాయకత్వానికి అందిస్తాయి. బూత్ స్థాయి పర్యవేక్షణ,
ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో పార్టీ బలాలు ఏ రకంగా ఉన్నాయి, ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు, ఈ సమాచారం అంతా కూడా ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. ఫేక్ న్యూస్పై కౌంటర్ దాడి, ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడానికి అధికారిక సమాచారాన్ని, పోస్టర్లను, వీడియోలను కూడా ఈ యాప్ ద్వారా క్షణాల్లోనే క్షేత్రస్థాయికి పంపిస్తారు. తద్వారా కింది స్థాయి క్యాడర్లో ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండబోదు. ఎన్నికల పరాజయం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్వ్యవస్థీకరించే పనిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిమగ్నమయ్యారు. కొందరు నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడి వెళ్ళి ఉండవచ్చు. కానీ కోట్లాది మంది సామాన్య కార్యకర్తలు ఇప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే నిలబడ్డారు. సరిగ్గా ఈ తరుణంలోనే కష్టకాలంలో నిలబడ్డ ప్రతి కార్యకర్తను గుండెలకు హత్తుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. మధ్యవర్తులైన నాయకులతో పని లేదు. తానే స్వయంగా ప్రతి ఒక్కరితో టచ్లో ఉండబోతున్నారు. మీ కష్ట సుఖాలు, మీ పోరాటాలు, మీ సూచనలు నేరుగా వైఎస్ జగనే చూసుకోబోతున్నారు. కార్యకర్తలే ఊపిరిగా సాగే ఈ ప్రయాణంలో జగన్ 2.0 సూపర్ యాప్ వైసీపీ భవిష్యత్ ప్రస్థానానికి ఒక దిక్సూచిగా మారబోతోంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇది వాటి మన స్పెషల్ స్టోరీ.